హాయ్ అండి, మీరు ఎంతమంది శ్రీకాకుళం దగ్గర కడుమి స్కూల్లో చదువుకున్నారు? శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుమి స్కూల్ ఇది మెయిన్ ఎంట్రన్స్. మేము 20 years తర్వాత మేము ఇప్పుడు గెట్ టుగెదర్ రీయూనియన్ పార్టీ చేసుకోబోతున్నాము. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట, గేటు. ఇప్పుడు మేము స్టార్టింగ్ గోడ నుంచి మీకు వీడియో తీసి చూపించబోతున్నాం అనమాట. ఇది మన మెయిన్ స్టార్టింగ్ ఎంట్రన్స్ రోడ్డు. ఇది వచ్చి మనకి గోడ అనమాట స్కూల్ది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది మా స్కూలు. మనకి ఇప్పుడు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుందండి. మేము 20 years తర్వాత మేము ఇలా కలుసుకోబోతున్నాం. 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాం అనమాట. మేము ఎంత కలుసుకొని ఇట్లా పార్టీ చేసుకోవడానికి. ఆ పార్టీ వీడియో మీకు సెకండ్ దీంట్లో చూపిస్తాను నేను. ఇది వచ్చి మనకి మెయిన్ ఎంట్రన్స్. అప్పుడు ఇక్కడ మట్టి రోడ్డు ఉండే, ఇప్పుడు సిమెంట్ రోడ్డు. ఇదంతా గార్డెన్ ఉండే, ఇప్పుడంతా మొక్కలు వేసేసి బాగా డెవలప్ చేశారనమాట. ఈ మొక్కలు అనేవి మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో చిన్నగా ఉండేవి, ఇప్పుడు చాలా పెద్దవి అయిపోయేవి. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇంక ఇవంతా ఇక్కడ మాకు బోరింగ్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ అయితే అది తీసేశారనమాట. ఇదంతా గార్డెన్ ఉండే, ఇది బాగా చెట్లు వేసేసి అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయితే అయిందండి. అప్పుడైతే కొంచెం ఇదంతా చాలా ఇది ఉండేది, తక్కువగా గార్డెన్ ఇదంతా ఉండేది. ఇప్పుడు బాగా మొక్కలు వేసి పెయింటింగ్ అదంతా వేసి బాగా డెవలప్ చేశారనమాట. ఇక్కడ నుంచి మా స్టాఫ్ రూము, తర్వాత మా క్లాసెస్ రూములు స్టార్ట్ అవుతాయి. 1 year నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము ఈ పార్టీ కోసం. ఆల్రెడీ సగం మంది హైదరాబాద్ నుంచే వచ్చామన్నమాట. సగం మంది హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాము. మా ఎడ్యుకేషన్ అంతా 6th నుంచి 10th వరకు ఇక్కడే అయింది. ఇక్కడ నుంచి ఇవంతా క్లాస్ రూమ్లు మొత్తం. మీలో ఎంతమంది శ్రీకాకుళంలో చదువుకున్నారు కడుమి స్కూల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా బాగా డెవలప్ అయ్యి మంచి పొజిషన్లో సెట్ అయ్యారండి హైదరాబాద్లో. ఒక్కొక్కరు PhD చేసి లెక్చరర్ అయ్యారు, కొంతమంది ఇక్కడ ఉండి టీచర్స్, ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలా అయ్యారనమాట ఇక్కడ చదువుకొని. అది గవర్నమెంట్ ZPH